హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యాస్మిన్స్ కిచెన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకోబోతున్న రెసిపీ ఇంట్లోనే చాలా సింపుల్గా హెల్తీగా క్యారెట్తో నూడిల్స్ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. ముందుగా ఫ్రెష్ క్యారెట్ తీసుకొని అప్పర్ లేయర్ తీసేసుకొని బాగా వాష్ చేసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న పీసెస్ అన్నిటినీ ఒక ప్యాన్లోకి తీసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పీసెస్ అన్నిటినీ బాగా మెత్తగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న పీసెస్ అన్నీ మిక్సీలో బాగా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ అంతా ఒక బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత ఇందులోకి కొద్దిగా సాల్ట్ మరియు గోధుమ పిండిని యాడ్ చేసుకోవాలి. గోధుమ పిండి అంతా బాగా మిక్స్ అయ్యేంత వరకు గరిటెతో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసి తయారు చేసుకున్న పిండినంతా అరచేతి పైన కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని చిన్న చిన్న రింగ్స్ లాగా రౌండ్గా విరిగిపోకుండా తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న రింగ్స్ అన్నిటినీ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని బాగా మరుగుతున్న నీటిలో మనం తయారు చేసుకున్న రింగ్స్ అన్నిటినీ ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. రింగ్స్ అనేటివి స్టిక్ అవ్వకుండా మధ్య మధ్యలో మనం బాగా కలుపుకుంటూ ఉండాలి. రింగ్స్ అనేవి పచ్చిగా ఉండకుండా ఒక 15-20 మినిట్స్ బాగా ఉడికించుకున్న తర్వాత ఒక స్ట్రైనర్ తీసుకొని మనం ఉడికించుకున్న రింగ్స్ అన్నీ ఆ స్ట్రైనర్లోకి తీసుకోవాలి. తర్వాత ఈ రింగ్స్ని కూల్ వాటర్తో ఒకసారి బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులోకి కొద్దిగా కారం, కచ్చాపచ్చాగా దంచి పెట్టుకున్న అల్లం పేస్ట్ మరియు సరిపడా ఉప్పు, హోమ్ మేడ్ సోయా సాస్ని తీసుకోవాలి. తర్వాత ఇందులోకి బాగా కాచుకున్న నూనెని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ని యాడ్ చేసుకున్న తర్వాత ఈ మిక్చర్నంతా బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ అయ్యాక అందులోకి మనం ఉడికించుకున్న రింగ్స్ అన్నిటినీ యాడ్ చేసుకోవాలి. వర్షాకాలంలో వేడివేడిగా నూడిల్స్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని తినడానికి చాలా సింపుల్ రెసిపీ అండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇలా రింగ్స్ అన్నిటినీ తీసుకున్న తర్వాత సోయా సాస్ అనేది రింగ్స్ అన్నిటికీ బాగా పట్టుకునేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా వేడయ్యాక అందులో కొద్దిగా ఆయిల్, కరివేపాకు మరియు తురుముకున్న పచ్చిమిర్చిని తీసుకోవాలి. పచ్చిమిర్చి బాగా వేగేంత వరకు బాగా వేపుకోవాలి. పచ్చిమిర్చి అంతా బాగా వేగాక ముందుగా మనం మిక్స్ చేసి పెట్టుకున్న రింగ్స్లోకి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత కరివేపాకంతా బాగా మిక్స్ అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత ఈ రింగ్స్ అన్నిటినీ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న రింగ్స్ అన్నీ ఒక ప్లేట్లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే వేడివేడిగా చాలా టేస్టీగా ఉండే నూడిల్స్ అనేవి తయారయ్యాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ రెసిపీ ఎలా ఉందో మీరు ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి.